పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇలా ములకశిర కార్తె అంటారు. కార్తెలు చాలా కార్తెలు ఉంటాయి. అంటే 27 కార్తెలు ఉన్నాయి. 27 కార్తెలు ఒక్కో కార్తె 13 రోజులు 20 గంటల 36 నిమిషాలు, మొత్తం 365 రోజులు. ఇది మనోళ్ళు ఈ ఆధునిక యుగం రాకముందు, సైన్స్ అండ్ టెక్నాలజీ లేకముందు సూర్యుడు చంద్రుడు కొలమానంగా కాలాన్ని లెక్కించడం, ఆ విధంగా వర్షాలు ఎప్పుడు వస్తాయి ముందు అంచనా వేసుకోవటం, ఎండలు ఎప్పుడు వస్తాయి అంచనా వేసుకోవటం, చలి ఎప్పుడు వస్తుంది అంచనా వేసుకునేది ఉన్నది. అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ 200 సంవత్సరాల క్రితం సైన్స్ అండ్ టెక్నాలజీ అని యుద్ధాలకు పోయి ఎర్రబీగుతూ ఉన్నటువంటి ఈ ఆధునిక సమాజానికి గతంలో ప్రకృతిని గౌరవించుకుంటూ వాళ్ళు రోగాల దృష్టిలో బారిన పడకుండా చాలా నియమిత పద్ధతిలో జీవిస్తూ వచ్చారు. దానికి వాళ్ళ ఆధారం ప్రధానమైనది సూర్యుడు చంద్రుడు కొలమానం. ఇది కార్తెలు అనేది సూర్యుడి కొలమానంగా నడుస్తాయి. కార్తె సూర్యుడు ఒక్కో నక్షత్రంలో ఉండే కాలం. ఇది తేదీలు సూర్యమానం ప్రకారం లీప్ ఇయర్ ఒకరోజు వెనక ముందు అవుతుంది. అంటే దాన్ని ఫిబ్రవరి నెల, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల ఒక సంవత్సరం 28 ఉంటుంది, ఒక నెల 29 ఉంటుంది. సో అందుకోసం అప్ అండ్ డౌన్స్ కొద్దిగా పోను, వీళ్ళంతా యాస్టీస్గా ఉంటుంది. మొత్తం 27 కార్తెలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటోది అశ్విని కార్తె. ఇది ఏప్రిల్ 13 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 26 దాకా ఉంటుంది. వ్యవధి 14 రోజులు వ్యవధి. వాతావరణం వేసవి తీవ్రంగా ఉంటుంది. 42 నుంచి 45 డిగ్రీల వడగాళ్ళు ఉంటాయి. ప్రాముఖ్యత ఉగాది తర్వాత మొదటి కార్తె మామిడికాయల సీజన్. ఇది వేసవి కాలం. ఇది దాని తర్వాత వ్యవసాయం, జొన్న, సజ్జ కోతలు, చెరుకు నీళ్లు, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. సామెత అశ్విని ఎండకు అడవి మాడు, అంటే అంత ఎండలు వస్తాయనేది దీని సారాంశం. భరణికి సంబంధించి వచ్చినప్పుడు తేదీలు ఏప్రిల్ 27 నుంచి మే 10వ తేదీ వరకు. వ్యవధి 14 రోజులు. వాతావరణం అగ్ని నక్షత్రం మొదలు వడదెబ్బ ప్రమాదం కూడా ఉంటుంది ఈ నెలలో. సో ప్రాముఖ్యత ఎండలు పీక్స్కి వెళ్తాయి, విపరీతమైన ఎండలు ఉంటాయి, జాగ్రత్తగా తీసుకోవాలి. మజ్జిగ, సబ్జా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటలు బయట తిరగొద్దు అనేది దీని సారాంశంగా ఉన్నది. అంటే మినిమం మార్నింగ్ లేచి 12 గంటల లోపు, మళ్ళీ మధ్యలో ఎండ బాగున్నప్పుడు తగ్గి మళ్ళీ 4 గంటల తర్వాత 5 గంటల తర్వాత పనికి వెళ్ళమని చెప్పేసి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, క్లైమేట్, రాడార్లు, అంతరిక్ష ఉపగ్రహాలు పంపించే సమాచారం ఇప్పుడున్నది. కానీ ఒక 200 ఏళ్ల క్రితం, 500 ఏళ్ల క్రితమే మనోళ్ళు మానవ జీవన విధానానికి సంబంధించి, మనిషి ఇబ్బందులు లేకుండా జీవించడానికి సంబంధించి ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇది కృతికకి సంబంధించి వచ్చినప్పుడు కృతిక మే 11 స్టార్ట్ అయ్యి మే 24న ముగుస్తుంది. కృతిక అనేది మే 11 స్టార్ట్ అయ్యి మే 24 ముగుస్తుంది. వ్యవధి దీన్ని కూడా 14 రోజులు. మనం మొదటే చెప్పినట్టుగా ఏం చెప్పాం మనం ఒక్కొక్క 27 కార్తెలు ఉన్నాయి. 27 కార్తెలు అంటే 13 రోజులు 20 గంటల 36 నిమిషాలు. సో ఇది ఒకటి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ఓవరాల్గా అయితే ఇదే పిక్చరు. సో దీని వ్యవధి, ఈ కృతికకి సంబంధించిన వ్యవధి 14 రోజులు. వాతావరణం సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి కార్తెగా ఇది మనకి విలువపడుతూ ఉంటుంది. సో ఉష్ణోగ్రత 45 నుంచి 48, 50 కూడా అంటుంటారు ప్రజలకు సంబంధించి. ప్రజలు అంత వేసవి తాపానికి గురవుతూ ఉంటుంటారు. ఈ ప్రాముఖ్యత కత్తెర ఎండలు అంటారు. నీటి ఎద్దరు కూడా ఉంటుంది. వ్యవసాయం నేల దున్ని వదిలేస్తారు, వేసవి దుక్కులు దున్నుతారు. సో ఇక రోహిణి కార్తె, ఇది మే 25 నుంచి జూన్ 7 వరకు వచ్చింది. మే 25 నుంచి జూన్ 7 వరకు. ఇది కూడా 14 రోజులు ఉంటుంది సుమారుగా. సో అయిన తర్వాత ఇప్పుడు మనం ఈరోజు ములకశిరలో ఉన్నాం. వ్యవధి 14 రోజులు. దీనికి కూడా వాతావరణం అగ్ని నక్షత్రం, ఆఖరి కార్తె ఒక్కపోత. సో ప్రాముఖ్యత రోహిణి ఎండలు ముదిరితే వర్షాలు బాగా పడతాయని నమ్మకం. సమత రోహిణి ఎండకు రోళ్లు బగులుతాయనేది, రోహిణి కార్తె ఎండలకు రోళ్లు బగులుతాయనేది పూర్వం నుంచి ఉన్నటువంటి ఇది. ఇక మృగశిర కార్తె ఈరోజు ఎంటర్ అయింది. తేదీ జూన్ 8 నుంచి జూన్ 21వ తారీఖు దాకా ఉంటుంది. దీని వ్యవధి కూడా 14 రోజులు. ఇది 5వది మృగశిర కార్తెలలో. మొదటి కార్తె అశ్విని, 2వది భరణి, 3వది కృతిక, 4వది రోహిణి, 5వది మృగశిర. ఇది మృగశిర కార్తెకి సంబంధించి వచ్చినప్పుడు జూన్ 8 నుంచి 21, 14 రోజుల వ్యవధి. నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అవుతాయి, తొలకరి జల్లు కలుస్తాయి. ప్రాముఖ్యత రైతులు కొత్త సంవత్సరం ఏరువాక పున్నమి కార్యక్రమాలు జరుపుతారు. వ్యవసాయం విత్తనాలు వేయడం, నారుమడి, పత్తి, మొక్కజొన్న విత్తనాలు సేకరించుకోవడం, వరి నారుమడిలో రెడీ చేసుకుంటే ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఆచారం కోస్తాలో మృగశిర, అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ములకశిర కార్తె రోజు చేపలు తినడం ఆనవాయితీ. వాతావరణ పరిస్థితులు రీత్యా ఎండ నన్నెత్తి నుంచి రోహిణి కార్తెలు ఎండ నన్నెత్తిన ఉన్నది. ములకశిర కార్తెకి అన్నిటి వస్తుంది. వాతావరణం చేంజెస్లో ఈ ఆధునిక వైద్యం లేనప్పుడు ఏదైతే ఉన్నదో అప్పుడు మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి ఒక నియమ నిబంధనలో భాగంగా ఇది మనకు ఉన్నది. దాని తర్వాత ఆరుద్ర జూన్ 22 నుంచి జూలై 5వ తేదీ వరకు ఉంటుంది. దీనికి సంబంధించి ఇది. సో దీని వ్యవధి కూడా 14 రోజులు. 27 కార్తెలు అని చెప్పుకున్నాం కదా. వాతావరణం తెరిపిలేని వర్షాలు ఉంటాయి. జనరల్గా అయితే 90% తేమ ఉంటుంది. జనరల్గా ఎల్నినో ఉన్నది, అది నేను చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను మళ్ళీ. సో ప్రాముఖ్యత ఆరుద్ర కారక, మిడత, పురుగుల బెడద ఇవి ఉంటాయి.
సో వ్యవసాయ వరి నాట్లు కలుపులు తీసే కార్యక్రమాల్లో ఉంటారు. సో ఇది కార్యక్రమంగా ఉంటుంది. వరి నాట్లు వేయడంతో పాటు కలుపులు కూడా వస్తాయి. సో ఇది కార్యక్రమం. ఆరుద్ర అడుగున కప్ప సామెత దీనికి సంబంధించిన 7వది పునర్వసు 7వ కార్తె మొత్తం 27లో. ఈ తేదీ ఎప్పుడో వస్తుంది ప్రతి సంవత్సరం కొంచెం అటు ఇటుగా గంటల వ్యవధిలో 2 రోజులు అటు ఇటుగా ఇంతే ఉంటుంది. లీప్ సంవత్సరాన్ని బేస్ చేసుకొని జూలై 6 నుంచి 2026 కార్తెలు చెప్తా ఉన్నాను. కొంచెం ప్రతి సంవత్సరం లీప్ సంవత్సరాన్ని బేస్ చేసుకొని కొన్ని గంటలు అటు ఇటుగా 2-3 రోజులు అటు ఇటుగా ఉంటుంది. ఓవరాల్గా కాలం అంతా ఈ బేస్డ్గా నడుస్తూ ఉంది. పూర్వం ఆదిమ సమాజం నుంచి ఇప్పటిదాకా ఇదే నడుస్తూ ఉంది. సో ఈ పునర్వసు జూలై 6 నుంచి జూలై 19 వరకు 14 రోజుల వ్యవధి. వాతావరణం ముసురు, ఎండ కనిపించదు. ప్రాముఖ్యత పురుగులు, బూజు తెగులు ఎక్కువ ఉంటాయి పంటలకు సంబంధించి. వరి నాట్లు పూర్తి, మిర్చిలో నారు పోస్తారు. ఆరోగ్యం సొంటి, కషాయం, జలుబు, దగ్గు. ఆధునిక వైద్యం లేనప్పుడు ఆరోగ్యం కోసం ఏమన్నారు వాటిలో యాంటీబయాటిక్స్ ఉంటాయి, ఆరోగ్యాన్ని పెంచే ఉంటాయి. 3 ఉంటాయి కదా ఆయుర్వేదంలో, పిత్తం, కప్పం, ఇంకేదో ఉంటుంది కదా 3, వాటికి సంబంధించి చెప్తా ఉన్నారు. ఇక అట్లా ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు కూడా అందులో చెప్పుకుంటూ వచ్చారు. సో 8వది పుష్యమి. ఇది జూలై 2026కి సంబంధించి ఉంది. కొద్దిగా ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటుంది, 2 రోజులు అటు ఇటుగా, కొన్ని గంటలు అటు ఇటుగా. జూలై పుష్యమి 8వది, 8వ కార్తె. జూలై 20 నుంచి ఆగస్టు 2వ తేదీ దాకా ఉంటుంది. 14 రోజుల వ్యవధి. వాతావరణం చిరుజల్లులు, మధ్యలో ఎండ. పుష్యమి వాన పుల్లలు తడవదంట, అంటే పెద్ద వర్షాలు వచ్చినట్టుగా ఉండదు కానీ వాన తడవదు అనేది. వ్యవసాయం పత్తిలో గొప్పు తీయటం, యూరియా వేయటం, అంటే కలుపులో ఇది తీయటం, అదే వస్తుంది. ఇక 9వది అశ్లేష. ఈ అశ్లేషకు సంబంధించి వచ్చినప్పుడు అశ్లేష ఆగస్టు 3 నుంచి ఆగస్టు 16 వరకు ఉంటుంది అశ్లేష. సో 14 రోజులు వ్యవధి. ఇది కూడా కార్తెలన్నీ అంతే ఉంటాయి. వాతావరణం ఒక పోతకు ఉన్నటువంటి వర్షాలు ఉంటుంటాయి. ప్రాముఖ్యత అశ్లేష విషం, పాములు తెళ్ళు బయటకు వస్తాయి అనేది. జాగ్రత్త, పొలంలో కర్రతో కొట్టి నడవాలి. అంటే పాములైన పురుగు పూసి ఉంటే ఎట్టిట్టిట కొట్టి నడుస్తారు. అయితే ఏమైనా పురుగు పూసి ఉంటే దారిలో పక్కా పోతాయి అనేది. మరుగున చల్లదానికి ఏదో పండుకుంటాయి అనేది. 10వది ముక్క. ఇది ఆగస్టు 17 నుంచి ఆగస్టు 30 తేదీ వరకు ఉంటుంది. 14 రోజుల వ్యవధి. భారీ వర్షాలు, వరదలు వచ్చే కార్యక్రమం ఉంటుంది. ప్రాముఖ్యత ఏంటంటే ముఖ వర్షాలు మేలు, చెరువులు నిండుతాయి అనేది. వ్యవసాయం వరికి పిలక దశ, నీరు నిల్వ ఉంచాలి. సో ఇక 11వది పుబ్బ. ఇది తేదీలు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉంటుంది. వ్యవధి 14 రోజులు. వాతావరణం పుబ్బలో పుట్టెడు వాన, ఎడతెరిపి లేదు. ప్రాముఖ్యత వినాయక చవితి ఈ కార్తెలోనే. వినాయక చవితి అంటారు, గణేష్ ఫెస్టివల్ జరుపుతుంటారు. దీనికి సంబంధించి ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య వస్తుంటుంది. ఇది ఆగస్టు అంతే. వ్యవసాయం వరి పొట్టకు వచ్చే దశ, పురుగు మందు అవసరం. ఇక ఉత్తర కార్తె 12వది ఉత్తర కార్తె. తేదీలు సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఉంటుంది. సో వ్యవధి దీనికి కూడా 14 రోజుల వ్యవధి. వాతావరణం వర్షాలు తగ్గుముఖం ఉంటుంది. ఉత్తర చూసి ఎత్తర బెట్టు అంటారు, పాత సామెత. ప్రాముఖ్యత నైరుతి ఋతుపవనాలు వెనక్కి వెళ్ళే సూచనలు ఉంటాయి. వ్యవసాయం వరి పాలు పోసుకునే దశ, అంటే పొట్ట మీద ఉంటుంది అనేది దీని సారాంశంగా ఉన్నది. ఇంకా 13వది హస్త. తేదీలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 18 వరకు. సో వ్యవధి 14 రోజులు. వాతావరణం ఆఖరి విడత భారీ వర్షం, హస్తవాన అతుకుంటుంది. ప్రాముఖ్యత భూమి పూర్తిగా నానుతుంది. వ్యవసాయం అపరాలు వేయడానికి అనుకూలం. పెసర, మినుము ఇవి చేసుకుంటా ముందుకెళ్తారు. అంటే ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత రబీ సీజన్ కొంతమంది 2వ పంట వరేస్తారు. వరి నీటి సౌకర్యం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినుములు, అలసిందలు, బొబ్బర్లు అవి చల్లుకుంటుంటారు అదనపు పంట కోసం. వేసంగి పంటలాగా ఉంటుంది. సో ఈ కార్యక్రమాలు వస్తుంది. 14వది చిత్త. ఇది అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 25 దాకా ఉంటుంది. వ్యవధి దీనికి కూడా 14 రోజులే. వాతావరణం చిరుజల్లు, చలి మొదలవుతుంటుంది. వింటర్ సీజన్, డ్రాగన్ వింటర్ సీజన్, చలికాలం. దసరా, బతుకమ్మ పండుగలు కూడా జరుగుతాయి అనేది దీని సారాంశం. ఇక వ్యవసాయం వరి గింజ గట్టిపడుతుంది, కోతకు సిద్ధంగా ఉంటుంది. ఇక 15వది స్వాతి కార్తె. ఇది తేదీలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 7 వరకు ఉంటుంది. దీనికి వ్యవధి 13 రోజులు ఉన్నది. అంటే కొన్ని గంటలు, 1-2 రోజులు అటు ఇటుగా ఉంటుంది. ఓవరాల్గా ప్రతి సంవత్సరం ఈ బేస్డ్గా నడుస్తుంటుంది కార్తెలకు సంబంధించి. సో వాతావరణం ఏదైతే ఉన్నదో, వాతావరణం ఈశాన్య ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి కోస్తా వర్షాలు వస్తుంటాయి. స్వాతి వాన, స్వాతి ముత్యం, చినుకు, స్వచ్ఛం. సో అట్లా పేర్లు ఉన్నాయి పూర్వం. ఈ 200 సంవత్సరాల ఆధునిక యుగం. అంతకుముందు అంతా వీటినే ఫాలో అయ్యారు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 500 సంవత్సరాల రోజు నుంచే కదా మనకి తెలుస్తున్నది. ఈ 500 సంవత్సరాలకు ముందు మానవుడు పుట్టి వేల లక్షల సంవత్సరాల నుంచి ఈ బేస్డ్గానే వెళుతున్నాడు. తెలుగు ప్రాంతాలకు సంబంధించి, దేశానికి సంబంధించి, ఇండియాకి సంబంధించి. ఈ 16వది విశాఖ. తేదీలు నవంబర్ 8 నుంచి విశాఖ కార్తె. నవంబర్ 8 నుంచి నవంబర్ 20 దాకా ఉంటుంది ఇది ఈ కార్తె. వ్యవధి 13 రోజులు. వాతావరణం తమిళనాడు కోస్తా భారీ వర్షం, తుఫాను సీజన్ ఉంటుంది. తుఫాన్లు పడుతుంటే కాలం. ప్రాముఖ్యత విశాఖ కురిస్తే వరి శాఖం.
సో పొట్టకొచ్చినప్పుడు ఊరితే పంట ఇబ్బందులు జరుగుతాయి. సో పంట నూర్పిడి చేసుకున్నాడు, అది కోసుకొని పోగు వేసుకున్నాడు అదృష్టవంతుడు. గూడేసుకున్నాడు. వరి కుప్ప నూర్పిడి కోసిన పంట తడవకుండా జాగ్రత్త పడే కార్యక్రమాలు ఉంటుంటాయి నవంబరు నెలకు సంబంధించి. ఇక 17వది అనురాధ కార్తె. నవంబరు 21 నుంచి డిసెంబర్ 3వ తారీఖు దాకా ఉంటుంది. వ్యవధి 13 రోజులు. వాతావరణం చలి పెరుగుతుంది, పొగమంచు కూడా ఉంటుంది. ప్రాముఖ్యత అనురాధలో అన్నం, కొత్త బియ్యం వస్తాయి. ఈ కార్తెలు అనురాధ కార్తెలో కొత్త బియ్యం వచ్చి కొత్త బియ్యం అనుకుంటుంటారు. గంజి చాలామందికి కొత్త బియ్యం స్టార్ట్ చేస్తారులే కానీ గంజి పట్టం మెత్తగా ఉంటుందని పాత బియ్యం వండుతూ ఉంటారు. లేకపోతే ఒక నెల 2 నెలలు కూడా ఆపుతుంటారు. కొత్త బియ్యం గుజ్జుగా కావటం మెత్తగా కావటం ఉంటుంది కాబట్టి. వ్యవసాయం రబీ సీజన్ స్టార్ట్ అయితే గోధుమ, శనగలు, ఆవాలు, మొక్కజొన్నలు వేస్తారు. రెండో పంటగా వేసంగి పంటగా. ఇక 18వది జ్యేష్ఠ. తేదీలు ఇది డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 16 మధ్య వస్తుంది. కాల వ్యవధి 13 రోజులు ఈ కార్తీక సంబంధించి జ్యేష్ఠ కార్తె. వాతావరణం చలి తీవ్రంగా ఉంటుంది, తుఫాన్లు తగ్గుతాయి. ఇది జ్యేష్ఠ కార్తీక సంబంధించిన అప్డేట్స్. ఇంకా ప్రాముఖ్యత కార్తీక మాసం చివర దీపాలు, వనభోజనాలు ఈ కార్యక్రమాలు పెట్టుకుంటారు. కార్తీక మాసంలో వస్తుంది. ఇది వ్యవసాయం రబీ పంటలకు తొలి తడి, అంటే యాసంగి పంటలకు సంబంధించి తడి వేసుకునే కాలంగా ఈ పీరియడ్ని భావిస్తారు. అది జనరల్గా కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇది ఫాలో అవుతున్నారు. 19వది మూల కార్తె. తేదీలు డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 29. వ్యవధి 13 రోజులు. వాతావరణం మూల ముసురు, మంచు, చలిగాళ్ళు. ప్రాముఖ్యత రబీ పంటలకు చాలా కీలకం. జాగ్రత్త, పశువులు చలిమంట వేయాలి. పూర్వాషాఢ. తేదీలు డిసెంబర్ 30 నుంచి జనవరి 11 వరకు. వ్యవధి 11 రోజులు. పూర్వాషాఢ కార్తీక. వాతావరణం సంవత్సరంలో అత్యధిక చలి 5 డిగ్రీల నుంచి 8 డిగ్రీల టెంపరేచర్స్ మధ్య చలిగా ఉంటుంది. ప్రాముఖ్యత ఇది ధనుర్మాసం. ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఇది. సో వ్యవసాయం గోధుమ మంచు మేలు చేస్తుంది. గోధుమకు అగ్రికల్చర్కి సంబంధించిన సెక్టార్ నుంచి అప్పుడు కొద్దిపాటి మంచు వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉంటుంది అనేది మన పూర్వీకులు చెప్పేటువంటి కార్యక్రమం ప్రకారం. ఇక ఉత్తరాషాఢ కార్తె 21వది. తేదీలు జనవరి 12 నుంచి జనవరి 24 దాకా ఉంటుంది. 13 రోజుల వ్యవధి. వాతావరణం చలి కొనసాగుతూ ఉంటుంది, పొగ దట్టంగా ఉంటుంది. సంక్రాంతి పండుగ, భోగి మంటలు ఈ కాలంలోనే వస్తాయి. చలికాలం సంక్రాంతికి సంకలు ఎత్తుకోలేరంటారు. సో ఇది కార్యక్రమంగా మనకి కనిపిస్తుంది. సో ఇక వ్యవసాయం చెరకు కొట్టి బెల్లం వండుతారు. హరిదాస్ కీర్తనలు అంటే సంక్రాంతి పండగకి బెల్లంతోనే ఈ గారెలు, అది అరిసెలు అవి వండుకుంటాం కదా. 22వది శ్రవణం. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఉంటుంది. దీని వ్యవధి 13 రోజులు. వాతావరణం చలి తగ్గి ఎండలు మొదలైతే శ్రావణం ఎండ శనగపిండి అని. సో పెద్దగా ఎండలుండు, అట్లనే చలికాలం నుంచి కొంచెం ఎండలోకి వచ్చేస్తాం, ఎండాకాలంలోకి వచ్చేస్తాం. దీని ప్రయారిటీ ఏంటంటే రబీ పంటలకు పోతకొస్తాయి. అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చినప్పుడు శనగ, కుసుమ, కోతలు మొదలు అంటే అగ్రికల్చర్ యాసంగి పంటలకు సంబంధించి కొన్ని పంటలు కోతలకు వస్తాయని సారాంశం అది. 23వది ధనిష్ట. ఇది తేదీలు ధనిష్ట కార్తె 23వది. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 19 దాకా ఉంటుంది. వ్యవధి 13 రోజులు. వాతావరణం పొడి వాతావరణం, ఎండ వేడి పెరుగుతుంది. ప్రాముఖ్యత మహాశివరాత్రి, జాగరణ. శివరాత్రి అంటే జాగారం చేస్తారు కదా. శివుడు రహర మహాదేవ శంభో శంకర. సో పండగ శివరాత్రి జరుగుతుంది. అంట్లు మైళ్ళు ఉంటే అప్పుడు తీర్చుకుంటుంటారు. జనరల్గా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే అప్పుడు దాకా పండగ చేయరు. నదీ స్నానం కానీ, ఇంటి దగ్గర కానీ, బో దగ్గర కానీ తలస్నానం చేసి శివుడి దర్శనం చేసుకుంటే ఆ పూర్వీకుల ఆత్మ స్వర్గానికి వెళుతుందని, వీళ్ళకి ఆత్మ భూమి మీద లేకుండా మళ్ళీ కష్టాలు భూమి మీద ఉందంటే చనిపోయిన తర్వాత ఆత్మ భౌతికంగా కన్నం కానీ బంధుపెట్టం కానీ చేస్తారు. సో ఆత్మ తిరుగుతుందంటే ఆత్మ స్వర్గానికి వెళ్ళాలి. చెడ్డోళ్ళు అయితే నరకానికి వెళ్తారని చెప్తుంటారు. నేను దాని జోలికి వెళ్తాను. స్వర్గానికి వెళ్ళాలి ఆత్మ దాన్ని స్వర్గానికి పంపించే క్రమంలో వీళ్ళు తలస్నానం చేసి శివుడి దర్శనం చేసుకుంటే హరహర మహాదేవ శంభో శంకర. సో ఆ కార్యక్రమం క్రతువు పూర్తినట్టు భావించవచ్చు. సో వ్యవసాయ మొక్కజొన్న కంకులే గట్టిపడతాయి. ఇక 24వది శతభిషం కార్తె. తేదీలు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4. 13 రోజుల కాల వ్యవధి. క్లైమేట్ అకాలం వర్షం, వడగండ్లు పడే ఛాన్స్ ఉంటుంది ఈ కాలంలో. సో శతభిష వాన, శానా నష్టం. కోసిన రబీ పంట తడిసిపోతుంది ఈ టైంలో. ఇది సామెత ఆరుగాలం పంట ఏదో సామెత కూడా ఉంటుంది. ఆడదాని చేతుల మీద ఉరికోతలు లేట్ అయితే అట్లా పోయినట్టుగా అట్లా కార్యక్రమాలు కనపడతా ఉంటే అది 3 సామెతలు. అవి పల్లెటూరులో ఉన్నటువంటి సామెత మీద దృష్టి తీసుకొచ్చాను. సో అమలెక్కలే 100కి వ్యవసాయ రంగానికి 180% పనిచేస్తున్నారు. మగోళ్ళు పెట్టినటువంటి ఆరుగాలం చేసి పంట ఆడదాని చెట్లు పోయిందని మగోళ్ళు పెట్టినటువంటి విమర్శలు. శతభిత వాన, శానా నష్టం అనేది వాళ్ళు పెట్టింది. ఇవన్నీ పంట ఇక జాగ్రత్తలు. పంట కుప్పల మీద టార్ఫ్లేను అంటే కవర్లో అయ్యి కప్పుకోవాలనేది దీని సారాంశంగా ఉన్నది. పూర్వభద్రకు వచ్చినప్పుడు మార్చి 5 నుంచి మార్చి 18 వరకు 14 రోజుల వ్యవధి. పూర్వభద్ర కార్తె 25వది. సో వాతావరణం 35 నుంచి 39 డిగ్రీలు ఉంటుంది. పొలాలు కూడా మాడిపోతుంటాయి. హోలీ పండుగ వచ్చింది ఈ సీజన్లో. అగ్రికల్చర్ వ్యవసాయం నువ్వులు, పెసర. అగ్రికల్చర్కి సంబంధించి వేసవిలో నువ్వులు, పెసర, రబీ అంటే యాసంగి పంటలు వేసుకునే చివరి దశ కోతలకు వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇక ఉత్తరాభద్రకు సంబంధించి ఉత్తర భాద్ర 26వది.
మార్చి 19 నుంచి ఏప్రిల్ 1 దాకా వ్యవధి 14 రోజులు. వాతావరణం ఒక పూత, ఉగాదికి ముందు. ప్రాముఖ్యత ఉగాది పచ్చడి, షడ్రుచులు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటంటే మన పూర్వీకులు మనకి ఫస్టే పెట్టారు. దాని యొక్క సారాంశం ఏంటంటే తీపి, పులుపు, వగర, ఉప్పు, కారం, చేదు ఇవన్నీ కలిపి పెడతారు. వేపపూత కూడా పెడతారు. పులుపు కోసం మామిడిపూత, మామిడి పిందెలు, కొంచెం పంచదార, బెల్లం వేస్తారు. కొంచెం వగర కోసం కొన్ని చేస్తారు. ఇట్లా చేదు, పులుపు అన్నీ, చింతపండు ఇది వేస్తారు పులుపు కోసం. అంటే బాడీ కొత్త సంవత్సరంలో, అంటే తెలుగువారి కొత్త సంవత్సరం ఇది. జనవరి 1 ఆంగ్ల సంవత్సరం అది. ఇది తెలుగువారి కొత్త సంవత్సరం. దీంట్లో తెలుగువారి కొత్త సంవత్సరం క్యాలెండర్ మారుతుంది. ఈ కొత్త సంవత్సరం ప్రకృతి, పర్యావరణం అంతా మార్పులు వస్తుంటాయి. సో ఈ క్రమంలో ఆ కొత్త సంవత్సరంలో వాళ్ళ జీవితంలో ఎదుర్కోబోయే అన్నీ కూడా చేదు, తీపి, పులుపు, వగర, అన్ని రకాల షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడి తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. సో దానికి సంబంధించింది. ఇది ఉత్తర భాద్ర కార్తెలో వస్తుంది. ఇది 26వ సంవత్సరం. 27వది రేవతి కార్తె. ఈ రేవతి కార్తెకి సంబంధించి వచ్చినప్పుడు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 13 వరకు ఉంటుంది. వ్యవధి 12 రోజులు. వాతావరణం విపరీతమైన ఎండ, వేసవి చాలా పీక్గా ఉంటుంది. వాతావరణానికి ఇది ఆఖరి కార్తె. రేవతి రేగినట్టుగా అన్నట్టుగా అంటుంటారు. అగ్రికల్చర్ సెక్టార్కి మామిడికాయల కోతకు వచ్చే టైం. కొత్తది పొలం తయారు, దుక్కులు దున్ని పొలం తయారు చేసుకుంటారు. సో ఇదైన తర్వాత మళ్ళీ మొత్తం కార్తెలు 27 కార్తెలు. 27 కార్తెలు ఇంటూ 13.5 రోజులు ఈక్వల్ టు 365 రోజులు. మొత్తం లెక్క చెప్తాను. మొత్తం 12 నెలలని 27 కార్తెలు చేసింది. 12 నెలలు ఇంగ్లీష్ క్యాలెండర్ రాకముందు మనవాళ్ళు 12 నెలలది 27 కార్తెలు చేశారు. 27 ఇంటూ 13.5 రోజులు, 365 రోజులు వస్తుంది. సో మీకు నోటీస్ చెప్పేది అంటే కార్తెలు వాతావరణ సూచికలు మాత్రమే. గ్లోబల్ వార్మింగ్ వల్ల 5-10 రోజులు అటు ఇటు తేడా వస్తుంది. రైతులు ఐఎండి రిపోర్టు ప్లస్ కార్తె 2 చూసుకొని ముందుకెళ్ళాలి. సో పెద్దలార మిత్రులారు, ఇది పరిస్థితి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఇది పరిస్థితి పెద్దలార మిత్రులారు. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో